హాయ్ అండి. ఈరోజైతే బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ లెంత్ చూసుకోవాలి. బ్యాక్ లెంత్ 13.5 వచ్చింది. అది మనం లైనింగ్ మీద కట్ చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ లెంత్ ఎంత వచ్చిందో మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఇచ్చిన ఆవిడైతే కొంచెం లెంత్ పెంచమంది, అందుకని ఒక 1/2 ఇంచ్ నేను పెంచుకుని పెట్టుకుంటున్నాను. మీ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందో అంత లెంత్ తీసుకుని పెట్టుకోండి. నాకు 14.5 వచ్చింది. నేను మార్క్ చేసుకున్నాను. మీకు ఎంత వస్తే అంత మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఓ లైన్ గీసుకోండి. అలాగే మీకు ఏ విధమైన డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు లూజ్ చూసుకుందాం. ఇప్పుడు ఆ కుట్లు ఉన్నాయి కదా, చివరి కుట్లు, అవి ఇవి చూసుకుని మనం కింద నడుం దగ్గర పెట్టుకోవాలి. ఎంత ఉందో అంత మార్క్ చేసుకుని ఇంకో బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చులకి ఇంకో 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం చెస్ట్ మార్క్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఫస్ట్ అదే తాళ్ళు పట్టి కాడి నుంచి ఉక్సులు పట్టి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇది 24.5 వచ్చింది, అంటే చిన్న సైజ్ అండి. చిన్న సైజ్ కాబట్టి చిన్న సైజ్ అయితే 24, 25 ఇవి చిన్న సైజ్ లెక్క వస్తాయి. అదే 30, 31, 32 అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ లెక్క వస్తుంది. ఇది చిన్న సైజు కాబట్టి నేను నెక్ 5 పెట్టుకుంటున్నాను. అలాగే 5 తీసుకుంటున్నాను. అలాగే నెక్ కూడా 2 తీసుకుంటున్నాను. చంక డౌన్ వచ్చేసి 5.5. స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. అలాగే ఇంకొంచెం ముందుకు కూడా 5.5 తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. అలాగే చంక దగ్గర 1.5 తీసుకుని గీత కొట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 5.5 పెట్టుకున్నాం కదా, దానికి సగం గీత పెట్టుకుని మనం కరువు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకుని మనం నడుం పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ నాకు ఇక్కడ 3.5 వచ్చింది. దాన్నే అటు మార్క్ చేసుకోవాలి, ఇటు కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఆ రెండు కూడా సమానంగా పట్టుకుని ఆ చివరి కుట్టు ఈ చివరి కుట్టు కాడ ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ మీద చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకోండి. నాకు ఇక్కడ 7 వచ్చింది. కొంచెం ఆవిడ టైట్గా ఉందన్నది, అందుకని నేను ఇంకో 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాను. మీకు ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూడాలి.
షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఎంత ఉందో ముందు కొలుచుకోవాలి. నాకైతే 7.5 వచ్చింది. అది ఇక్కడ వచ్చిందో లేదో అని చూసుకోవాలి. 6.5 వచ్చింది. అలాగే కొంచెం లోపలికి టేప్ పెట్టుకుని కొలుచుకోండి. వచ్చింది నాకు. కొంచెం నేను లోపలికి పెట్టుకుంటున్నాను మార్కింగ్. అలాగే ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ నెక్ డీప్ చూసుకుందాం ఎంత ఉందో. బ్యాక్ నెక్కి అలా పెట్టుకుని కొంచెం ఖర్చు వదిలేసుకుని బ్యాక్ నెక్కి పెట్టుకుని ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఖర్చుకి ఇంకొంచెం పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను పైన 2 ఇంచెస్ పెట్టాను కదా, కింద 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు బాక్స్లో డ్రా చేసుకుని రౌండ్ గీసుకోవాలి. అంతేనండి, బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ పూర్తయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. మార్కింగ్ కాడ చిన్న కట్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకు 6.5 వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈవిడి ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ ఇచ్చారండి, నాకైతే హాఫ్ హ్యాండే పెట్టమన్నారు. నేను అందుకని 5.5 పెట్టుకున్నాను. అలాగే సకానికి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. పైనుంచి కిందకి మనకి ఇందాక చంక రౌండ్ తీసుకున్నాం కదా, ఎంత వచ్చిందో చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఇందాక నాకు 6.5 వచ్చింది కదా, అది మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5. మార్క్ చేసుకుని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చుకి. దాన్ని సమానం చేసుకుని మనం గీసేసుకోవడానండి హ్యాండ్ మార్కింగ్ అయితే అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. హ్యాండ్ మార్కింగ్ అయిందండి, ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు మార్క్ చేసుకున్న కాడ చిన్న చిన్న డాట్ల కింద పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకుందాం.
ఇది క్రాస్ జాకెట్ అండి, అందుకని క్రాస్ వేసుకోవాలి. అదే నార్మల్ జాకెట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్గా పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగ మనం గీసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే చంకకాడ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి, అంటే కింద పార్ట్కి కూడా మార్కింగ్ పడుతుంది. అది మళ్ళీ బాక్స్లో డ్రా చేసుకుని అక్కడ మనం ఫ్రంట్ కొంచెం క్రాస్గా గీసుకుని కట్ చేసుకోవాలి. చంక ముడతలు రాకుండా ఉండడానికి మార్కింగ్ లోతు తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనకి కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి పెట్టుకొని రౌండ్గా పెట్టుకొని అది బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. ఈవిడైతే కొంచెం రౌండ్గా పెట్టమన్నారు ఫ్రంట్ పార్ట్, అందుకని నేను ఇంకొంచెం పెంచుకుంటున్నాను. కొంచెం రౌండ్ తీస్తున్నాను. మీ బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టుకుని మార్క్ చేసుకోండి. అలాగే ఉక్సులు పట్టి మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనకి కుట్టు ఉంది కదా, అక్కడికి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం ఇంకో ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్లు మార్క్ చేసుకుందాం. పైనుంచి 9.5 తీసుకోవాలి. అలాగే డాట్ పొడవు 2.5. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి 2.5 మిడిల్లో 2 ఇంచెస్ పెట్టుకోవాలి. దాన్ని పైనుంచి నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. దాన్ని స్ట్రైట్గా గీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడైతే నాకు 7 ఇంచెస్ వచ్చింది. నేనైతే 6 ఇంచెస్ పెట్టాను. అలాగే ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు ఎంత ఉందో చూసుకొని డాట్కి పెట్టిన మార్కింగ్ తీసేసి మార్క్ చేసుకోవాలి మనం 6.5. ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంతే, పైనుంచి స్ట్రైట్గా గీత గీయాలి. పైనుంచి మిడిల్లోకి మనకి డాట్ కోసం సకానికి మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి 2.5 మార్క్ చేసుకోవాలి. మనకి 3 డాట్ కోసం 2.5 ఒకటి 2 ఇంచ్ ఒకటి మార్క్ చేసుకున్నాం కదా,
2 ఇంచ్కి సగం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి 1.5 ఇంచ్. ఇది చెస్ట్ మార్కింగ్ అండి. ఇది చెస్ట్ మార్కింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడం అయ్యింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నామండి. షేప్ బెల్ట్ మార్క్ చేసుకుని కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం మనం ఎక్కడైతే డాట్స్కి మార్క్ పెట్టుకున్నామో అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు షేప్ బెల్ట్కి మనకి ఎంత కావాలో కొలుచుకుందాం. నాకైతే 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్క్ చేసుకుందాం. నైన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే అది బ్లౌజ్లో ఉక్స్ పట్టి కాడ షేప్ బెల్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, దాంట్లో కొంచెం మిగిలింది కదా, అది ఎంత ఉందో చూసుకుని దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 2.5 వచ్చింది నాకు. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి 3.5 మార్క్ చేసుకుని 2 ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. దాన్ని సర్కిల్లో గీసుకోవాలి. నుండి షేప్ బెల్ట్ మార్కింగ్ అయ్యింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. అలాగే మీకు ఏదన్నా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు మనం ఉక్స్ పట్టి సైడ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అలాంటిదే షేప్ బెల్ట్కి ఇంకో ముక్క కట్ చేసుకోవాలి. అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కింద బెల్ట్ వేయాలి కదా, దానికి కట్ చేసుకోవాలి బెల్ట్కి. అలాగే నెక్ కోసం క్రాస్ ముక్కలు కట్ చేసుకోవాలి.
అలాగే లైనింగ్ అయితే కట్ చేయడం అయిందండి. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడవు ఉందో మెయిన్ పీస్ ఇప్పుడు దానికి కొంచెం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ కూడా కొంచెం ఖర్చులు ఉంచుకొని కట్ చేసుకోవాలి. నేను వేసిన విధంగా వేసుకుని మీకు మెయిన్ పీస్ ఎంత ఉందో దానికి సరిపడగా వేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పూర్తయిందండి. దీని స్టిచ్చింగ్ వీడియో కావాలితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చితే ఫాలో అయ్యి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.